హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియో చేశాను. అదేంటంటే ఒక పేదవాడు రోడ్డు పైన నార్మల్గా ఆడుకుంటున్నారు కదా, వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఈ ఎండాకాలం కదా ఎట్లా కష్టపడతారు, అదొక చిన్న వీడియో. ఇంకోటి ఈ వీడియోలో మంచితనం కూడా ఉంది, ఆ వీడియో కూడా చూడండి. ఒక బాబు తనకు హెల్ప్ చేసే విధానం చూడండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా ముందుకు వెళ్తుంది. ఈ వీడియోలో చూడండి, పెద్ద మనిషి ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఎండ బాగా కొడుతుంది, తనకు ఏం అర్థం కాక నీరసంగా అయిపోయాడు. అయితే ఎండ దెబ్బ తాకి తన కాళ్ళు కూడా బాగా కాలుతున్నాయండి. చూడండి ఈ వీడియోలో. ఎందుకంటే ఒక పేదవాడి జీవితంలో ఇవన్నీ చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఎవరు తప్పు చేసిన శిక్ష మాత్రం తనకే, ఆ పిల్లల మరి ఎవరా అనేది తెలియదు. కాకపోతే ఈ బాబు ఆ పెద్ద మనిషి బాధని కార్లో కూర్చొని చూస్తుంటాడు, ఏమైంది తనకి ఏందని. అయితే తన బ్యాగ్లోకి వెళ్ళి ఏమో తీస్తుంటాడు. అది ఏంటంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ తీసుకొని కాళ్ళు కాలుతున్నాయి కదా, ఎండాకాలం కదా. అయితే ఆ వాటర్ బాటిల్ చెప్పుల్లాగా కాళ్ళకి కట్టుకుంటాడు అనమాట. అది సన్నివేశం చూసి ఆ బాబుకి మనసులో చాలా బాధ కలుగుతుంటుంది. తను అలానే చూస్తుంటాడు. చూడండి ఈ వీడియో చూడండి. ఆ చెప్పులని ఏ రకంగా తను ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేసుకుంటున్నాడు. నిజంగా ఇలాంటి పరిస్థితి చాలామందికి ఉంది, లేదని కాదు. అందుకే మనకు తోచిన సాయం మనమైతే చేయాలి. అయితే ఈ బాబు చూస్తుంటాడు, ఏం చేస్తున్నా అక్కడికి తాత అని. అయితే వాళ్ళ నాన్న నడు బాబు వెళ్దాం ఇంటికి అనేసి తనతో అంటాడు అనమాట. సరే ఆ బాబు కారులో కూర్చుంటాడు. ఇక తను ఏదో ఆలోచిస్తుంటాడు ఆ బాబు కూడా. చూడండి, ఇలాంటి పరిస్థితి మరి ఎవ్వరికి రావద్దండి. నిజంగా ఈ ఎండాకాలం అయితే మరి ఘోరం. ఈ ఎండాకాలం మీకు తోచిన సాయం, మంచినీళ్ళు ఎక్కడన్నా మీ ఇంటి ముందు మంచినీళ్ళు పెట్టండి, కుదిరితే సాయం చేయండి, వాటర్ బాటిల్ కొన్ని కూడా. చూడండి, ఈ బాబు ఇంటికి వచ్చి తన గురించి ఆలోచించి సరే తను దాచుకున్న డబ్బుల్లోకి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొని, అంటే ఎందుకు ఆ తాతకు చెప్పులు కొన్నికే. చూడండి, చెప్పుల షాప్ కూడా వస్తాడు. చెప్పుల షాప్కి వచ్చేసిండు. చెప్పుల షాపులో ఆ తాతకి తను కావలసిన చెప్పులు కొంటాడు. నిజంగా ఈ బాబుకి ఇంత పెద్ద మనసు ఎలా ఇచ్చాడో ఆ దేవుడు. నిజంగా ఆ తాత ఎంత నీరసంగా చెట్టు కింద కూర్చున్నాడు. ఆ బాబు చెప్పులు తీసుకొని తను ఎక్కడైతే కూర్చున్నాడో పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి ఆ చెప్పులు వేయడానికి వచ్చాడు. చూడండి, నిజంగా బాబు చాలా గ్రేట్. నీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. ఇలాంటి వీడియోలు చిన్నపిల్లలు కూడా చూపించండి. ఎందుకంటే మంచితనం ఏ విధంగా ఉంటుంది, ఒకరికి ఎట్లా సాయం చేయాలనేది చూడండి. అయితే కార్లో వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న మా బాబు అసలు ఏం చేయడానికి వచ్చిండని చూడడానికి వస్తాడు అనమాట. అయితే వాళ్ళ నాన్నని వాళ్ళ బాబు కూడా చూస్తాడు. వాళ్ళ బాబునే వాళ్ళ నాన్న ఇలా చూడండి, వాళ్ళ కొడుకు చేసిన మంచి పనికి వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషంగా గర్వపడుతున్నాడు. వాళ్ళ నాన్నని చూసి కొంచెం టెన్షన్ పడ్డాడు. వాళ్ళ నాన్న కొద్దిగా సీరియస్గా చూడండి. ఆ పెద్ద మనిషి కూడా భయపడతాడు, ఏమంటాడో ఈయన అని. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు చేసిన పనికి సంతోషంగా దగ్గరకు తీసుకున్నాడు. ఇలాంటి మంచి పనులు మన పిల్లలకు కూడా నేర్పించాలి, మనం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈ వీడియో చూసాం కదా, నాకైతే ఈ వీడియోలో చాలా బాధ కలిగింది. ఎందుకు తెలుసా, తనకి ఏ పరిస్థితి ఉండి ఆ పరిస్థితికి వచ్చిండో ఏందో. మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని చూసి చూడనట్టు పోకుండా ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అసలు ఇది ఎండాకాలం, కుదిరితే అందరికీ కొన్ని వాటర్, బయట ఇంట బయట వాటర్ కుండలు, మీకు కుదిరితే వాటర్ బాటిల్స్, ఇలా మీకు తోచిన సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అయితే ఒక మనిషి పరిస్థితికి కారణం తనకే అర్థమవుతుంది, అది ఎందుకైంది ఏంది అనేది. మనం జడ్జ్ చేయొద్దు, అరే ఈయనకి ఇట్లా ఎందుకైంది, ఈడేదో చేసి ఉంటాడు అని అట్లా జడ్జ్ చేయొద్దు. ఏదైనా సరే శిక్షించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు. ఏ పరిస్థితికి ఎట్లా అయిందో ఏందో మనకు తెలియదు కదా. నేను చెప్పబోయేది అదే, ఏ మనిషిని చిన్న చూపు చూడకండి, మీకు తోచిన సాయం చేయండి. 10 రూపాయలలో 1 రూపాయి ఖర్చు పెడితే ఏ మాస్తంతా అరిగిపోతుంది మాకు తెలిసిన మటుకు. సో నేను చెప్పేది అదే, దయచేసి మీరు ఇలా సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్.